హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ బచ్చల కూర రెసిపీ ఏంటో చూసేద్దాం, ఓకేనా? దానికన్నా ముందు ఈ బచ్చల కూరని ఇంగ్లీష్లో మలబార్ స్పినాచ్ అని అంటారు. ఈ మలబార్ స్పినాచ్లో నార్మల్ స్పినాచ్ అంటే పాలకూర కన్నా ఎక్కువ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుందంట. దీనివల్ల బోన్ స్ట్రెంత్ చాలా మంచిది. సో పిల్లలకి ఇవ్వడం చాలా గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు మనం ఈ బచ్చల కూరని ఫస్ట్ నీట్గా చాప్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని ఒక 3 to 4 times బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏ పురుగు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందుకే మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కూరలోకి కావాల్సిన ఒక పొడిని రెడీ చేసుకోవడానికి కొన్ని ఎండుమిరపకాయలు, పల్లీలు, చనా దాల్, జీరా, ధనియాలు కొన్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పినవన్నీ ఒక కడాయిలో వేసేసుకొని మెల్లిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మాడకుండా చూసుకుంటూ కొంచెం స్మెల్ వస్తుంది, రోస్ట్ అయిన స్మెల్ వస్తుంది అన్నప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో అది చల్లారాక గ్రైండ్ చేసుకోవడానికి. సో అదే కడాయి మళ్ళీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పోపు వేసుకోవాలంటే జీలకర్ర, ఆవాలు వేసుకొని మిరపకాయలు వేసేసుకోవాలి. మిరపకాయలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ వేసుకున్న మిరపకాయలు, కరివేపాకు ఫ్లేవర్ ఆయిల్కి పడుతుంది అన్న టైంలో మంచిగా ఆనియన్స్ వేసేసుకొని దాన్ని కలుపుకోవాలి. సో ఈ ప్రాసెస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా రోస్ట్ అయిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఎల్లిపాయలు కచ్చపక్కగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చాప్డ్ టమాటాస్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మంచి సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనిస్తూ ఉండాలన్నమాట. ఈ వేసుకున్న టమాటోస్ కుక్ అయ్యే లోపల మనం ఇంతకుముందు రోస్ట్ చేసుకున్న పల్లీలు అవన్నీ గ్రైండ్ చేసేసుకుందాం, పొడి చేసేసుకుందాం. సో ఈ లోపల టమాటోస్ కుక్ అయిపోయి ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు మనం ఇంతకుముందు చాప్ చేసుకున్న బచ్చల కూర అంతా వేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇది కుక్ అవుతున్న కొద్దీ దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా దాంట్లో కూరలోకి వచ్చేస్తుంది. సో మీకు తెలుసా, బచ్చల కూర వల్ల క్యాన్సర్ రాకుండా అవాయిడ్ చేయొచ్చంట. బచ్చల కూరలో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది షుగర్ పేషెంట్స్ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు ఈ కుక్ అవుతున్న బచ్చల కూరలో నేను ఒక కట్ట కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని చాప్ చేసేసుకొని వేసేసుకున్నాను. సో ఇప్పుడు కలుపుతూ ఉంటే కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. సో నేను కొంచెం ఉప్పు వేసేస్తున్నాను, ఎందుకంటే చూసుకొని వేసుకోవాలి. స్టార్టింగ్లో ఆనియన్స్ కోసం కొంచెం వేసుకున్నాం కాబట్టి నాకు చూసుకొని వేసుకున్నాను. సో కారం కూడా వేసుకున్నాను. కారం నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ కావాలి, అందుకే కొంచెం వాటర్ కూడా పోసుకున్నా. మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడిని కూరలోకి వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి, ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి కొంచెం లూజ్ చేసుకోవడానికి. ఫైనల్గా వాటర్ పోసుకున్న తర్వాత కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కడాయిని కాసేపు అట్లాగే వదిలేసేయాలి. ఆ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయ్యే వరకు అలాగే బాయిల్ అవుతూ ఉండాలి. ఇక బాయిల్ అయిపోయాక మీకు నచ్చినంత కన్సిస్టెన్సీ వచ్చేసాక ఫైనల్గా దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇట్ ఈస్ రెడీ టు ఈట్. యమ్మీ ఉంటుంది. బచ్చల కూరని మీరు ఎలాగైనా తినొచ్చు, చపాతీతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు. నేనైతే అన్నంలో వేసుకొని తినేసాను. అన్నము బచ్చల కూర విత్ ఆమ్లెట్ సూపర్ ఉండే. మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. ఇంకేమన్నా ఉంటే చెప్పండి కమెంట్స్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.